నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో గతంలో రజాకార్ల పరిపాలన చూసినాం. దానికి అనుసంధానంగా ఈ నల్లమల్లారెడ్డి అనే వ్యక్తి ఇక్కడ రజాకార్ల పరిపాలన సాగిస్తున్నాడు. ఇక్కడ కాలనీలో దివ్యనగర్ కాలనీ అనుకోండి, ముఖ్యంగా ఇక్కడ ఆయన పెట్టిన ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే హిందువుల మీద ముఖ్యంగా ఆయన ఎక్కువ గుడి కట్టనియాడు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ గుళ్ళు నిర్మాణం చేయొద్దంటాడు, హిందువులు బతకొద్దంటాడు, ఆయన నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. నిన్న జరిగిన సంఘటన ఏదైతుందో అయ్యప్ప స్వామి ఎంత అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వాములు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు ఉంటే వాళ్ళ మనోభావం దెబ్బతీసే విధంగా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన సివిల్ డ్రెస్లో ఏదైతే మామూలు డ్రెస్లో వస్తే అయ్యప్ప డ్రెస్లో వస్తే దాన్ని ఇప్పించి మరీ కాలేజ్ డ్రెస్ ఇచ్చిన సంఘటన నిన్న చూసినాం, సోషల్ మీడియాలో చూసినాం. దానికి ఈరోజు మా హిందూ సోదరులందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వాములు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అయ్యప్పల మీద కూడా పోలీసు వారు అంటే కళ్ళలు బట్టి ఈరోజు కొట్టడం కూడా జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మల్లారెడ్డి తొత్తులో కొంతమంది పనిచేస్తుండొచ్చు, అయినా సరే ఈరోజు హిందువులందరూ కూడా ఒక్కతాటిగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం చేసినాం.